మన దేశంలో ప్రతి సంవత్సరం 42 లక్షల వెహికల్స్ తయారవుతున్నాయి. లైక్ బైక్, కార్స్, ట్రక్స్, బస్సెస్, ఇలా చాలా వెహికల్స్ మన దేశంలో తయారు చేస్తున్నారు. ఈ వెహికల్స్ అన్నిటికీ వాటి టెక్నాలజీ, ఇంజిన్స్ కానివ్వండి, మరి ఇతర ఏ ఫీచర్స్ అయినా డిఫరెంట్ గా ఉండొచ్చు, కానీ ఒక్కటి మాత్రం కామన్ గా ఉంటుంది, అదే టైర్స్. ఈ ఎంఆర్ఎఫ్ కంపెనీ అనేది ఈ అన్ని వెహికల్స్ కి టైర్స్ ని సప్లై చేస్తుంది. ఈ ఎంఆర్ఎఫ్ కంపెనీ ఈ వెహికల్ టైర్స్ ని తయారు చేస్తూ ప్రతి సంవత్సరం 25,000 కోట్ల బిజినెస్ చేస్తుంది. అసలు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక్క వ్యక్తే ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడు, అండ్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లోనే అతి కాస్ట్లీయెస్ట్ షేర్ గా ఎలా మారింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కంపెనీ ఫౌండర్ మమ్మేన్ మప్పల్లై. ఈ కంపెనీ గురించి తెలుసుకోవాలి అంటే మనం 1944కి వెళ్ళాలి. మమ్మేన్ గారు ఒక రిచ్ ఫ్యామిలీలోని పుట్టారు, కానీ తన ఫాదర్ ఒక ఫ్రీడమ్ ఫైటర్ అవడం వల్ల తన తండ్రిని బ్రిటిషర్స్ జైల్లో వేసి వాళ్ళకి ఉన్న ఆస్తులన్నిటిని సీజ్ చేశారు. ఇలా చేయడంతో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రోడ్డున పడ్డాది. ఇలా రోడ్డున పడ్డ ఈ ఫ్యామిలీ ఇల్లు గడవడం కోసం ఇంట్లో వాళ్ళు అందరూ కష్టపడే వాళ్ళు. ఆ ఫ్యామిలీలో చిన్న కొడుకైన ఈ మమ్మేన్ గారు కూడా ఏదో ఒక పనికి వెళ్లి డబ్బుని సంపాదించాలి అని ఒక చిన్న హోల్సేల్ రబ్బర్ ఫ్యాక్టరీకి వెళ్లి అక్కడ బెలూన్స్ ని కొని రోడ్స్ పైన అమ్ముకుంటూ ఉండేవాళ్ళు. ఇలా తను కొన్ని నెలలుగా ఈ వ్యాపారాన్ని చేస్తూ ఉన్నప్పుడు మమ్మేన్ గారికి ఈ బిజినెస్ లో ఉన్న మార్జిన్స్, ప్రాఫిట్స్ అండ్ సేల్స్ రిలేటెడ్ గా పూర్తి అవగాహన వచ్చింది. ఇలా మమ్మేన్ గారికి ఈ బిజినెస్ పై అవగాహన రావడంతో 1946లో ఒక ఫ్యాక్టరీని స్టార్ట్ చేశారు. అదే ఎంఆర్ఎఫ్, మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ. ఫ్యాక్టరీ అంటే ఏదో పెద్ద బిల్డింగ్స్ కాదు, ఒక రేకుల షెడ్ మీద ఈ బిజినెస్ ని స్టార్ట్ చేశారు. ఇలా తను బిజినెస్ స్టార్ట్ చేసిన కొద్ది నెలలలోనే మంచి ప్రాఫిట్స్ వచ్చేవి. కానీ ఒక రోజు తన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తన ఫ్రెండ్ చేస్తున్న బిజినెస్ పై ఆసక్తిని చూపించాడు. అదే టైర్ థ్రెడ్డింగ్ బిజినెస్. మమ్మేన్ గారికి ఈ బిజినెస్ అనేది ఒక మలుపు అనే చెప్పొచ్చు. ఈ టైర్ థ్రెడ్డింగ్ బిజినెస్ అంటే ఏంటి? మన వెహికల్స్ కి ఏదైతే టైర్స్ ఉంటాయో అవి అరిగిపోయిన వెంటనే ఏం చేస్తాం? కొత్త టైర్ ని రీప్లేస్ చేస్తాం. కానీ కొన్ని సందర్భాల్లో ఆ టైర్ ని రీప్లేస్ చేసే బదులు ఆ అరిగిపోయిన టైర్ ఏదైతే ఉంటుందో దానిపై ఒక రబ్బర్ థ్రెడ్ ని ఫిక్స్ చేసి మళ్ళీ ఆ టైర్ ని యూజ్ చేసేవాళ్ళు. దానినే థ్రెడ్ రబ్బర్ బిజినెస్ అని అంటారు. ఇలా మమ్మేన్ గారు 1952లో ఈ థ్రెడ్ రబ్బర్ బిజినెస్ ని స్టార్ట్ చేశారు. అప్పటి వరకు మన దేశంలో ఈ థ్రెడ్ రబ్బర్ బిజినెస్ జరుగుతుండేది, కానీ ఆ మెటీరియల్ ని అంతా వేరే దేశాన్ని నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు. మన దేశంలో ఎక్కడ తయారయ్యేది కాదు. అప్పటి వరకు మన దేశంలో ఎవరైతే ఈ మెటీరియల్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నారో వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ ఇంపోర్ట్ చేసుకోకుండా ఈ మమ్మేన్ గారి దగ్గరే బిజినెస్ చేసేవాళ్ళు. కానీ 1950s లో మన దేశంలో ఆటోమొబైల్ సెక్టర్ అనేది అంత ఎక్కువ గ్రో అవ్వలేదు. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం అనేది మమ్మేన్ గారికి కొంచెం రిస్క్ అనే చెప్పొచ్చు. తను ఎప్పుడైతే 1952లో ఈ బిజినెస్ ని స్టార్ట్ చేశారో కేవలం 4 సంవత్సరాల్లోనే మన దేశంలో ఫస్ట్ పొజిషన్ గా నిలిచారు. దీనికి రీజన్ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్. మన దేశంలో ఏవైతే పెద్ద కంపెనీస్ ఉన్నాయో వాటిలో 60 to 70% ఈ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ లో భాగంగానే సక్సెస్ అనేవి అవ్వాయి. అసలు ఈ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ అంటే ఏంటి? 1950s లో మన దేశంలో ఆటోమొబైల్ సెక్టర్ అనేది పెరగలేదు, కానీ ఫ్యూచర్ లో అది గ్రో అవ్వే అవకాశం ఉంటుంది. దానిని ముందుగానే ఎవరైతే గ్రహించి ఆ బిజినెస్ ని ఎవరైతే తొందరగా ఎస్టాబ్లిష్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా డిమాండ్ అనేది ఉంటుంది. ఎంఆర్ఎఫ్ కంపెనీ మన దేశంలో ఫస్ట్ పొజిషన్ లో ఉన్నా కూడా దానికి కూడా కొన్ని ఫారెన్ కంపెనీస్ కాంపిటేటర్ గా ఉండేవి. దానిలో ఒక కంపెనీ దున్లోప్ కంపెనీ. అప్పటి వరకు ఈ దున్లోప్ కంపెనీకి గవర్నమెంట్ నుంచి చాలా పెద్ద ఆర్డర్స్ అనేవి వచ్చేవి. ఎంఆర్ఎఫ్ కు మాత్రం చిన్న చిన్న ఆర్డర్స్ మాత్రమే వచ్చేవి. ఫస్ట్ పొజిషన్ లో ఉన్న ఎంఆర్ఎఫ్ కంపెనీని ఎలాగైనా ఓడించాలని ఈ దున్లోప్ కంపెనీ వాళ్ళ టైర్ ప్రైజెస్ ని తగ్గించేవి. కానీ ఎంఆర్ఎఫ్ కంపెనీ మన ఇండియన్ కంపెనీ అవడంతో మన ఇండియన్ కస్టమర్స్ యొక్క సైకాలజీ తెలుసు. అందుకే వాళ్ళు కూడా వాళ్ళ ప్రొడక్ట్స్ పై ప్రైస్ తగ్గించడం ఒక్కటే కాదు, వాళ్ళు ఇచ్చే ప్రొడక్ట్స్ కూడా చాలా క్వాలిటీగా ఉండేవి. ఈ దున్లోప్ కంపెనీ ఎన్ని స్ట్రాటజీస్ వేసినా ఎంఆర్ఎఫ్ కంపెనీ ఫస్ట్ పొజిషన్ లోనే ఉండేది. 1963లో ఒక రబ్బర్ రీసెర్చ్ సెంటర్ ను కూడా స్టార్ట్ చేసింది. అప్పటి వరకు ఈ ఎంఆర్ఎఫ్ కంపెనీ ఏవైతే ట్రక్స్ అండ్ బస్సెస్ కి మాత్రమే బిజినెస్ చేస్తున్నాయో దాని నుంచి B2B బిజినెస్ కూడా చేసేది. అంటే మనం వాడే ప్యాసింజర్స్ వెహికల్స్. 1950s నుంచి 1960s వరకు మన దేశంలో ఈ ఆటోమొబైల్ సెక్టర్ అనేది స్లోగా గ్రో అయ్యింది. 1970s కి వచ్చేసరికి మన దేశంలో ఆటోమొబైల్ సెక్టర్ అనేది చాలా ఫాస్ట్ గా గ్రో అయ్యింది. కానీ మమ్మేన్
గారు తనకి ఏదైతే థ్రెడ్డింగ్ రబ్బర్ బిజినెస్ ఉందో దానికి అడ్వాన్స్ బిజినెస్ అయిన ఎంటైర్ టైర్ ని తయారు చేయాలి అని ఫిక్స్ అయ్యారు. కానీ తనకి కేవలం థ్రెడ్డింగ్ రబ్బర్ ఎలా తయారు చేయాలో అని మాత్రమే తెలుసు. ఆ టైర్ ని ఎలా మ్యానుఫ్యాక్చర్ చెయ్యాలో అని ఒక చిన్న క్లూ కూడా లేదు. అన్ని సంవత్సరాల నుంచి తనకి ఏదైతే బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఉందో దాని ద్వారా తనకి కావాల్సిన టెక్నాలజీ, మిషనరీ ఇంకా ఇతర ఎక్విప్మెంట్స్ ఏవైతే కావాలో అవన్నిటిని పొందడానికి అమెరికాకు చెందిన మాన్స్ఫీల్డ్ అనే కంపెనీతో ఎంఆర్ఎఫ్ కంపెనీ పార్ట్నర్షిప్ ని కుదుర్చుకుంది. ఫైనల్ గా 1961 లో ఎంఆర్ఎఫ్ కంపెనీ ఈ టైర్స్ ని తయారు చేయడం స్టార్ట్ చేసింది. కానీ ఇక్కడ ఎంఆర్ఎఫ్ కంపెనీకి రెండు ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఫస్ట్ ది, ఈ మాన్స్ఫీల్డ్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళకు ఉన్న టెక్నాలజీ కేవలం అమెరికన్ రోడ్స్ పైన మాత్రమే వర్క్ అవుతాయి. మన ఇండియన్ రోడ్స్ ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు. ఇది ఒక ప్రాబ్లం. అయితే 1960s లో మన దేశంలో ఆటోమొబైల్ సెక్టర్ అనేది పూర్తిగా డెవలప్ అవ్వలేదు. మన దేశంలో తిరిగే 4 వీలర్ 2 వీలర్స్ ని వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు ఉన్నట్టు హీరో హోండా, బజాజ్, మారుతి, రాయల్ ఎన్ఫీల్డ్ వంటి కంపెనీస్ మన దేశానికి రాలేదు. ఈ రెండు ప్రాబ్లమ్స్ ని ఓవర్కమ్ చేసి ఎంఆర్ఎఫ్ కంపెనీ ఎలా ముందుకు వెళ్లి బిజినెస్ ని చేస్తూ ప్రాఫిట్స్ ని సంపాదించింది. మన దేశంలో బిజినెస్ అనేది తక్కువ ఉంది కదా, అందుకే ఎంఆర్ఎఫ్ వాళ్ళ టైర్స్ ని జర్మనీ, జపాన్, ఫ్రాన్స్ ఇలా 65 దేశాలకి వాళ్ళ టైర్స్ ని ఎక్స్పోర్ట్ చేసేది. కానీ అమెరికా కంట్రీకి తప్ప. ఫ్రెండ్స్, వీడియోని ఫర్దర్ గా కంటిన్యూ చేసే ముందు ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. టైర్స్ ని ఇన్ని దేశాలకి ఎక్స్పోర్ట్ చేసిన ఎంఆర్ఎఫ్ అమెరికాకు మాత్రమే ఎందుకు ఎక్స్పోర్ట్ చేయలేదు? ప్రీవియస్ గా మాట్లాడాం కదా, ఎంఆర్ఎఫ్ కంపెనీ అమెరికా కంపెనీ అయిన మాన్స్ఫీల్డ్ అనే కంపెనీతో పార్ట్నర్షిప్ ఏర్పరచుకుంది అని. దానిలో భాగంగా ఎంఆర్ఎఫ్ కంపెనీ ఈ పార్ట్నర్షిప్ లో ఉన్నంత కాలం అమెరికాకి వాళ్ళ టైర్స్ ని ఎక్స్పోర్ట్ చేయకూడదు. కొద్ది సంవత్సరాల తర్వాత ఈ మాన్స్ఫీల్డ్ కంపెనీ ఏదైతే అమెరికాలో ఉందో అది నష్టాల్లోకి వెళ్ళింది. ఇలా వెళ్ళిన వెంటనే ఎంఆర్ఎఫ్ కంపెనీ తెలివిగా ఆలోచించి అమెరికాలో కూడా వీళ్ళ బిజినెస్ చేస్తే చాలా లాభాలు వస్తాయని ఇండియాలో ఎంఆర్ఎఫ్ కంపెనీ మాన్స్ఫీల్డ్ కంపెనీతో ఏదైతే పార్ట్నర్షిప్ ఏర్పరచుకుందో దానిని క్యాన్సిల్ చేసుకుని టైర్స్ ని అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసిన ఫస్ట్ కంపెనీగా చరిత్రలో నిలిచింది. కానీ ఎప్పటికప్పుడు ఎంఆర్ఎఫ్ కంపెనీ వాళ్ళ టెక్నాలజీని డెవలప్ చేసుకోవడం కోసం చాలా టెక్నాలజికల్ కంపెనీస్ తో ఎప్పటికప్పుడు డెవలప్ అవుతూనే ఉండేది. 1970s లో మన దేశంలో కూడా ఆటోమొబైల్ సెక్టర్ అనేది చాలా ఫాస్ట్ గా గ్రో అయ్యేది. ఇలా ఫాస్ట్ గా గ్రో అయ్యే క్రమంలో మన దేశంలో ఉన్న ప్రజలకి ఎంఆర్ఎఫ్ కంపెనీ గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి అని వాళ్ళు మార్కెటింగ్ లో చాలా స్ట్రాటజీస్ ని యూజ్ చేశారు. మన దేశంలో ఫాదర్ ఆఫ్ ఇండియన్ అడ్వర్టైజింగ్ అని పిలిచే ఆల్క్యూ పద్మశ్రీ తను మీకు ఎవరో తెలియకపోవచ్చు, కానీ తను చేసే యాడ్స్ మీలో ప్రతి ఒక్కరికి తెలుసు. బజాజ్ ఆటో, ఫేర్ అండ్ హ్యాండ్సమ్, సర్ఫ్ ఇలా చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కి తను అడ్వర్టైజ్మెంట్ స్ట్రాటజీస్ ని చేశారు. అలానే ఎంఆర్ఎఫ్ కూడా చాలా రీసెర్చ్ చేసి మన దేశంలో ఎంఆర్ఎఫ్ టైర్స్ ని ఎక్కువగా వాడే ట్రక్ డ్రైవర్స్ దగ్గరికి వెళ్లి కూడా వాళ్ళ ఒపీనియన్స్ ని అడిగేవాళ్ళు. తను మొత్తం రీసెర్చ్ చేసిన తర్వాత తను ఏం తెలుసుకున్నాడంటే ఈ టైర్స్ అనేవి స్ట్రాంగ్ గా, పవర్ఫుల్ గా ఉన్నాయి అని అడ్వర్టైజ్మెంట్ లో తెలియచేయాలి అని ఒక స్ట్రాంగ్ మజిల్ మ్యాన్ ని తీసుకువచ్చి అడ్వర్టైజ్మెంట్ ని చేయించారు. ఈ అడ్వర్టైజ్మెంట్ తో మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎంఆర్ఎఫ్ కంపెనీ అంటే హై క్వాలిటీ టైర్ గా భావించారు. అడ్వర్టైజ్మెంట్స్ ఒక్కటే కాదు, అప్పట్లో మారుతి 800 కార్ ఎంత సక్సెస్ అయిందో చెప్పక్కర్లేదు. అంత సక్సెస్ అయిన మారుతి 800 కార్ కి ఏ టైర్స్ ఉండేవో తెలుసా? ఎంఆర్ఎఫ్ టైర్స్. కారు ఒక్కటే కాదు, 1990s లో ఏదైతే బజాజ్ చేతక్ ఉందో ఆ 2 వీలర్ కూడా ఎంఆర్ఎఫ్ టైర్సే ఉండేవి. ఈ మారుతి 800 అండ్ బజాజ్ చేతక్ ఎంత సక్సెస్ అయ్యాయో మనం చెప్పక్కర్లేదు. అవి సక్సెస్ అవ్వాయి అంటే ఆ టైర్స్ కి కూడా బిజినెస్ వచ్చినట్లే కదా. సో ఇలా అడ్వర్టైజ్మెంట్ రూపంగా ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ తో వేరే స్ట్రాటజీస్ ని యూజ్ చేసి మన దేశంలో ఎంఆర్ఎఫ్ కంపెనీ అంటే చాలా మంచి బ్రాండ్ అని తెలియజేశారు. ఫైనల్ గా 1991 లో మన దేశంలో ఏదైతే ఎకనామిక్ రిఫార్మ్ వచ్చిందో దానితో విదేశీ కంపెనీస్ ఏవైతే హోండా, వోక్స్ వ్యాగన్, సుజుకి ఇలా చాలా ఆటోమొబైల్ కంపెనీస్ మన దేశానికి వచ్చి బిజినెస్ ని చేసుకునేవి. ఇన్ని కంపెనీస్ మన దేశానికి ఒక్కసారిగా రావడంతో ఆటోమొబైల్ సెక్టర్ చాలా డెవలప్ అయింది. అంటే టైర్స్ కి కూడా డిమాండ్ ఉండేది. సో అది ఎంఆర్ఎఫ్ కంపెనీకి పాజిటివ్. ఇలా కార్స్, బైక్స్, ట్రక్స్, ఆఖరికి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జెట్స్ కూడా ఎంఆర్ఎఫ్ టైర్స్ ని యూజ్ చేసేవాళ్ళు. 1973 లో నైలాన్ టైర్ ని డెవలప్ చేశారు. ఈ నైలాన్ టైర్ కొంచెం తక్కువ ప్రైస్ కి దొరకడంతో
ఇది కూడా సక్సెస్ అయింది. ఇలా ప్రతి దశలోని ఎంఆర్ఎఫ్ కంపెనీ ఒక అడుగు ముందుగానే ఉండడంతో మన దేశంలో అప్పటికే ఫారెన్ నుంచి వచ్చిన కంపెనీస్ ఏవైతే టైర్ బిజినెసెస్ చేస్తున్నాయో అవన్నీ ఈ ఎంఆర్ఎఫ్ దెబ్బకి మన దేశం నుంచి ఎగ్జిట్ అయ్యాయి. ఎంఆర్ఎఫ్ మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే టైర్ సెగ్మెంట్ లో గ్లోబల్ లీడర్ గా నిలిచింది. ఎంఆర్ఎఫ్ కంపెనీ ఇలా బిజినెస్ చేస్తూ 2007కి 1 బిలియన్ టర్న్ ఓవర్ గాను 2011కి 2 బిలియన్ బిజినెస్ చేస్తూ ప్రస్తుతం 25,000 కోట్ల బిజినెస్ చేస్తుంది. ఫ్రెండ్స్, వీడియోని ఫర్దర్ గా కంటిన్యూ చేసే ముందు మీరు మీ లైఫ్ లో ఎంఆర్ఎఫ్ కంపెనీని ఎక్కడ చూసారు? క్రికెట్ గ్రౌండ్ లోనా, లేదంటే మీ వెహికల్స్ టైర్స్ పైన? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి ఈ ఎంఆర్ఎఫ్ కంపెనీ కేవలం టైర్స్ కంపెనీ మాత్రమేనా? కాదు. 1989 లో వాళ్ళ బిజినెస్ ని చాలా డైవర్సిఫై చేసింది. ఇందులో భాగంగా హ్యాస్ బ్రోస్ అనే కంపెనీని పెట్టి రబ్బర్ టాయ్స్ ని తయారు చేసేది. ఆస్ట్రేలియాలో వ్యాప్క్యూర్ అనే కంపెనీని స్టార్ట్ చేసి ఒక పెయింట్ బిజినెస్ ని స్టార్ట్ చేసింది. ఇలానే ఇటలీలో పెరిలి అనే కంపెనీతో ఎయిర్పోర్ట్ లో యూజ్ చేసే కన్వేయర్ బెల్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తయారు చేయడం కూడా స్టార్ట్ చేసింది. ఇలా డైవర్సిఫై చేస్తూ ఎంఆర్ఎఫ్ కంపెనీ ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం మంచి లాభాలు రావడంతో అప్పట్లో స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన ఎంఆర్ఎఫ్ షేర్స్ ఆకాశాన్ని అంటాయి. మరి మన దేశంలో ఎంఆర్ఎఫ్ టైర్స్ ఒక్కటేనా? మరి ఇంకేమీ లేవా అంటే ఉన్నాయి. లైక్ జేకే టైర్స్, సియట్, టీవీఎస్, అపోలో టైర్స్. ఇలా ఇప్పటికీ కూడా మన దేశంలో చాలా టైర్ కంపెనీస్ ఉన్నాయి. కానీ మనలో చాలా మందికి టైర్ అంటే గుర్తు వచ్చేది ఎంఆర్ఎఫ్ టైర్ మాత్రమే. వీళ్ళ అడ్వర్టైజ్మెంట్ స్ట్రాటజీ, బిజినెస్ స్ట్రాటజీ గురించి చెప్పాను కదా. మరొక ఇంట్రెస్టింగ్ స్ట్రాటజీ ఏంటో తెలుసా? మన దేశంలో ఫేమస్ స్పోర్ట్స్ అయిన క్రికెట్. ఆ క్రికెట్ లో ఎంఆర్ఎఫ్ కంపెనీ వాళ్ళ బ్రాండ్ ని ప్రమోట్ చేసింది. అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళ బ్రాండ్ అనేది ప్రతి ఒక్కళ్ళ మైండ్ లో రిజిస్టర్ అవుతుంది అని అప్పట్లో నెంబర్ 1 క్రికెటర్ అయిన సచిన్ టెండూల్కర్ బ్యాట్ పై కొన్ని కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి ఎంఆర్ఎఫ్ బ్రాండ్ ని ప్రమోట్ చేయించేది. ఫైనల్ గా వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు మన దేశంలో కాస్ట్లీస్ట్ షేర్ ఎంఆర్ఎఫ్ అని చెప్పాను కదా. మన దేశంలో ఉన్న అన్ని కంపెనీస్ కంట ఎంఆర్ఎఫ్ కంపెనీ పెద్దదా అంటే కాదు. డివిడెండ్ స్ప్లిట్ ఇలా కొన్ని కార్పొరేట్ యాక్షన్స్ ద్వారా షేర్స్ అనేవి ప్రతి కంపెనీలో డివైడ్ అవ్వి మనలాంటి సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండే ప్రైజెస్ కి తీసుకువస్తారు. కానీ ఎంఆర్ఎఫ్ మాత్రం అలా ఏమీ చేయకుండా ప్రైజ్ ని అలా వదిలేసింది. అందుకే ఎంఆర్ఎఫ్ కంపెనీ మార్కెట్ షేర్ కొంచెం చిన్నదైనప్పటికీ మన దేశంలోనే కాస్ట్లీస్ట్ షేర్ గా మారింది. ఓవరాల్ గా ఎంఆర్ఎఫ్ టైర్స్ ని మీరు ఫస్ట్ టైం ఎప్పుడు చూసారు? క్రికెట్ గ్రౌండ్ లోనా, లేదంటే వెహికల్స్ టైర్స్ మీద? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.